బట్ ఈ రోజు ఫెయిల్ అయిన వాడు రేపు సక్సెస్ అవ్వచ్చు కదా. కన్ఫర్మ్ గా. యా, రేపు ఫెయిల్ అయిన వాడు ఎల్లుండి సక్సెస్ అవ్వచ్చు కదా. ఎస్ సార్. ఎల్లుండి ఫెయిల్ అయిన వాడు ఆవులు ఎల్లుండి సక్సెస్ అవ్వచ్చు కదా. ఎస్ సార్. ఎస్ ఆర్ నో? రైట్. అంటే ఎస్. జనరల్గా ఒక వ్యక్తి ఒక సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను అచీవ్ చేయాలి అనుకోవటం అనేది స్వార్థం. కరెక్టా? ఎస్ సార్. యా, అక్కడనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఫెయిల్ అవుతారు. అంటే ఒక ట్రైల్ వేస్తాడు, రీచ్ అవ్వలేదు, ఇంకా వాడు నా బ్యాడ్ లక్ అనుకొని ఆ యొక్క టార్గెట్ని ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతాడు. వదిలేస్తారు. అలా కాకుండా 20 మంది ప్రయత్నం చేస్తున్న యొక్క ఫస్ట్ పొజిషన్ అచీవ్ చేయడానికి నేను ఒక్కసారి కాదు, నేను 10 సార్లు కాదు, 20 సార్లు అయినా నేను ట్రై చేస్తాను. 19 సార్లు ఫెయిల్ అయ్యి 20వ సారి సక్సెస్ అయినా పర్వాలేదు అనుకున్నావు అనుకో, నువ్వు సక్సెస్ అవ్వచ్చా? కన్ఫర్మ్ గా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే ఎస్. దీన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఈ షుడ్ హ్యావ్ ఏ వన్ ఎబిలిటీ కాల్డ్ యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్స్. ఎస్ సార్. మనందరిలో లేని ఒక లక్షణం ఏంటంటే వి వాంట్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. ఫెయిల్యూర్. మనం ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయడానికి చాలా హెసిటేట్ చేస్తాం, చాలా ఇబ్బంది పడతాం, చాలా అసలు తీసుకోవటమే ఇష్టం ఉండదు. మనకేం కావాలి అంటే స్వార్థం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు సక్సెస్ కావాలి అంటే అది కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి కాదు. అదే లేదు, లెట్ మీ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్, ఈ ఫెయిల్యూర్ నుంచి లెట్ మీ లెర్న్ సంథింగ్ అండ్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ అటెంప్ట్. ఆ నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళా ఫెయిల్యూర్ చూస్తాను, ఆ ఫెయిల్యూర్ టేస్ట్ చూస్తాను, అందులో ఐ లెర్న్ సమ్ మోర్ థింగ్స్ అండ్ గో టు ద నెక్స్ట్ అటెంప్ట్ అనే యాటిట్యూడ్ అనేది జనరల్గా చాలా తక్కువ మందికి ఉంటుంది.